ఒక 2 నిమిషాలు మాట్లాడినామండి, నేను ముగించేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనసులో ఒక 3 లక్షల మెజారిటీతో గెలిస్తే బాగుంటుందని అనుకున్నాను. 5 లక్షలతో గెలుస్తాను ఎప్పుడు అసలు ఊహించలేదు. నేను చాలా వేదికలు కూడా చెప్పాను, బాబు గారి మీద నాయకత్వం మీద ఎంత నమ్మకం ఉందో రాష్ట్రం దారి మీద తీసుకుని రావడానికి. వాళ్ళు చేసిన తప్పుల మీద కూడా కోపం కూడా జనాల్లో చాలా బలంగా ఉంది. సో ఈ మెజారిటీ అనేది సమాజంలో మన మీద ఒక చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ తీసుకొచ్చింది. ఆ ఎక్స్పెక్టేషన్ని మనం మేనేజ్ చేసుకోవాలి అంటే ఈజీ కాదు. నా మీద కూడా ఒక ఎంపీగా నేను ఒక 90 రోజులు 100 రోజులు పార్లమెంట్లో ఉండాలి. నేను పార్లమెంట్కి 1 నెల రోజులు వెళ్తే ఆ 1 నెల రోజులు మా ఎంపీ గారు అందుబాటులో లేరు అనేది ఒక భావన వచ్చేస్తుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఉన్నాయి. దానికి అనుగుణంగా మేము పనిచేస్తాము. కానీ మీ అందరి కార్యకర్తలు కూడా ఏంటంటే ఒక రిప్రజెంటేటివ్గా ఒక ఇష్యూ మీరు కూడా రిజాల్వ్ చేస్తే మా దాకా రావాల్సిన అవసరం ఉండదు. అది మండల లెవెల్లో ఎంపీపీలు జెడ్పీటీసీలు అవనివ్వండి, లేకపోతే వార్డ్స్లో కార్పొరేటర్లు అవనివ్వండి. సో ఆ విధంగా ఈ 4 ఏళ్ళు కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే ఈ గెలుపు ఒకటే కాదు, రెండోసారి మనం గెలిస్తేనే రాష్ట్రం మళ్ళీ మనము దారిలో పెట్టగలుగుతాము. ఒకసారి నేను పార్లమెంట్కి వెళ్ళినప్పుడు సాటి సభ్యులు చెప్తున్నారు, నువ్వు 5 ఓట్లతో గెలిచినా 5 లక్షలతో గెలిచినా అందరు ఎంపీ పదవి ఒకటే, నువ్వు చేసే పని ఒకటే. అండ్ రేపు నువ్వు గెలిస్తేనే నువ్వు మంచి పని ముందుకు తీసుకెళ్ళగలుగుతావు. సో ఇక్కడ మనం ఒక కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలతో పనిచేస్తున్నాము. కొన్ని ఏరియాస్లో ఎక్స్పెక్టేషన్స్ కొన్నిసార్లు మీట్ అవ్వకపోవచ్చు. అవన్నీ ఏంటంటే మనం మనలో మధ్య మాట్లాడుకుని సెటిల్ చేసుకుని ముందుకెళ్ళాలి. అది సిటీలో కుదిరినంత వరకు మేము ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఇతర నాయకులు కూడా వచ్చారు కాబట్టి మీరు కూడా మీ నాయకులతో కోఆర్డినేట్ చేసుకోవాలి. వేదిక మీద ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు, ఎవరన్నా మన ఇన్ఛార్జెస్ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటారు. ఇందాక గంటా గారు మాట్లాడుతూ చెప్పారు, ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే యోగాంధ్ర జూన్ 21 ఇప్పుడు ఇక్కడ జరగబోతుంది. ప్రోగ్రామ్ ఒక దానికి ప్రామినెన్స్ రావడము, పెద్ద ప్రోగ్రాం జరగడమే కాదు. నేను అనుకోవడం, బాబు గారు ఆలోచించింది ఏంటి అంటే, ఒకటి ఇవాళ సమాజంలో ఆరోగ్య సమస్యలు చాలా పెరిగిపోయినాయి. నేను 35 years old, ఒక 50 ఏళ్ళ వయసుకి రావాల్సిన ప్రాబ్లమ్స్ నాకు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి అంటే ఎక్కువసేపు కూర్చోవడము, లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండకపోవడము. దానికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే యోగా అనేది ఒక గొప్ప పరిష్కారం. అంటే ఈ ఒక్కరోజు చేయటం కాదు, ఈ ప్రాక్టీస్లో మీరు అలవాటు చేసుకుని మీ లైఫ్లో మీరు అదొక భాగం చేయగలిగితే మీ అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంకో 20 ఏళ్ళు మీ అందరు పనిచేయగలుగుతారు. 2, విశాఖపట్నం ఎంత అద్భుతమైన నగరం అనేది ఈ ఈవెంట్ ఆర్కే బీచ్ నుంచి భీమిలి దాకా అందరూ రోడ్డు మీద యోగా చేస్తే ఆ విజువల్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరు చూసి విశాఖపట్నం ఇంత అందంగా ఉందా అనేది అందరికీ కనపడుతుంది. సో బాబు గారు ఏం ఆలోచించినా దాంట్లో చాలా అర్థాలు ఉంటాయి. సో దానికి మేము అందరం ఎదురు చూస్తున్నాము. మీ అందరు కూడా సహకరించాలి. ఎందుకంటే ప్రభుత్వ అధికారులే కాదు, ప్రతి వార్డు ప్రతి మండల నాయకులు కూడా మోటివేట్ చేసి ఇప్పుడు యోగాలో వాళ్ళందరినీ ట్రైన్ చేయించి తీసుకొస్తే ఆ ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు, మా వంతు కృషి ఒకటే సరిపోదు, పొలిటికల్ లీడర్స్ కూడా మాతో కలిస్తేనే ఇది బాగా సక్సెస్ అవుతుంది అని ఇవాళ మధ్యాహ్నం రివ్యూలో కూడా అదే చర్చించడం జరిగింది. అది కూడా ఒక ఉద్దేశం, ఇవాళ మీ అందరికీ కలవడం. ఇంకా చాలా పాయింట్స్ బాబు గారికి ఉంటాయి అండ్ మీ అందరితో మాట్లాడడానికి నాకు ఇంకా చాలా సందర్భాలు దొరుకుతాయి. కాబట్టి ఈ కొద్ది మాటలతో నేను ఇవాళ ముగించి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.